వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి వసతి, టాయిలెట్లు, డిపోలో అమ్ముతున్న వస్తువుల నాణ్యత తదితర అంశాలపై కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, డిపో మేనేజర్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి కలిసి డిపో ప్రాంగణాన్ని పరిశీలించి ప్రయాణికులకు అందుతున్న సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యలు, అవసరాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి పట్టణ నడుబొడ్డిన ఉన్న ఆర్టీసీ డిపో ప్రజలకు ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. కావలి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే ఈ డిపో ద్వారా ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు సేవలు పొందుతున్నారని తెలిపారు. మహిళా శక్తి పథకం అమలులోకి వచ్చిన తర్వాత మహిళల ప్రయాణాలు గణనీయంగా పెరిగాయని, ఇప్పటి వరకు సుమారు 65 లక్షల మంది ప్రయాణికులు ఈ డిపో ద్వారా రాకపోకలు సాగించారని వెల్లడించారు. ఈ సేవల ద్వారా ఆర్టీసీకి 27 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ సహకారంతో రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం అభినందనీయమన్నారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువు మానేయకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకువస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, మౌలిక సదుపాయాలతో పాటు ఉచిత బస్సు పాసులు కూడా అందిస్తూ ఆర్టీసీ సేవలను విద్యార్థులకు చేరువ చేస్తున్నట్లు తెలిపారు. కావలి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఆర్టీసీ సేవలు విస్తరించాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త రూట్లు, కొత్త బస్సులు, అదనపు సదుపాయాలు తీసుకురావాలని అధికారులతో చర్చించినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాత టాయిలెట్ల స్థానంలో కొత్త సదుపాయాలు ఏర్పాటు చేయడం, డిపోల పరిశుభ్రత, పెయింటింగ్ తదితర అంశాలపై అధికారులు చర్యలు చేపడతారని చెప్పారు. ఎమ్మెల్యే సూచించిన అన్ని అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అమలు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజున కావలిలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో అందు ఆర్టీసీ ఉన్నత అధికారులు, ఆర్టీసీ డిపో మేనేజరు, మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి జోనల్ చైర్మన్గా ఉన్నటువంటి సోదరుడు సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావలి నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఆర్టీసీ డిపో చుట్టుపక్కల ప్రజలకి, మన కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నో మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేందుకు ఈరోజు ఈ డిపోని సందర్శించడం, సురేష్ రెడ్డి ఉన్న ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలు సందర్శించడం, అన్నీ కూడా చూడటం జరిగింది. ఆర్టీసీ డిపో ఈ రోజున కలకలలాడుతూ ప్రజలందరికీ మెరుగైన సేవలు అందిస్తూ మహిళా శక్తిని ప్రవేశపెట్టిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలోని మహిళా తల్లులు అందరూ కూడా ఆర్టీసీని సద్వినియోగం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కావలి డిపో నుంచి ఇప్పటికీ 65 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి రావటం కావచ్చు, వివిధ ప్రాంతాలకి వెళ్ళటం కావచ్చు జరిగి 27 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించినటువంటి పరిస్థితుల్లో ప్రజానీకానికి మెరుగైన సౌకర్యాలు అందించాల్సిన బాధ్యతగా తీసుకుని ఈ రోజున రీజనల్ చైర్మన్ అయినటువంటి సురేష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో కావలిలో రోటరీ క్లబ్ సౌజన్యంతో మిత్రుడు రమేష్ రెడ్డి గారి ఉచితంగా వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకి అందరికీ కూడా ఉచితంగా మంచినీళ్ళు అందించే కార్యక్రమాన్ని కూడా ఉదయాన్నే ప్రారంభించి ఇప్పుడే రివ్యూను కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి ఉద్దేశం కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా జూన్ 12వ తేదీన ఓపెన్ అవుతున్నాయి. స్కూల్ పిల్లలు అందరూ కూడా పాఠశాలలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రాంతం అంతా పేద, బడుగు, బలహీన వర్గాలు జీవించేటువంటి ప్రాంతం.
రైతాంగంతో రైతు కూలీలతో నివసించేటువంటి ప్రాంతం. ఏ ఒక్క విద్యార్థి కూడా డ్రాప్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళకి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. విద్యాశాఖ మంత్రివర్యులు, యువ నాయకుడు, భవిష్యత్తు తరానికి నాయకత్వం వహించేటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యార్థులకు కావాల్సినటువంటి పాఠ్య పుస్తకాల నుంచి, స్కూల్స్ను ఆధునీకరించడం కాడి నుంచి పిల్లలకి అన్ని సదుపాయాలు ఏర్పడుతూ పిల్లలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో స్కూల్ దగ్గరికి వెళ్ళేటట్టుగా ఆర్టీసీని కూడా అనుసంధానం చేసుకుంటూ వారందరికీ కూడా పాసులు ఇస్తూ, పాసులు ఎవరికైతే ఇచ్చారో వారి యొక్క చెల్లించాల్సిన ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తూ ఆర్టీసీని ఈరోజు లాభదాయకంలో నడుపుతూ ప్రజానీకానికి చేరువవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానీకానికి ఆర్టీసీ చేరువు కావాలని, కొత్త రూట్లు ఆధునీకరించాలని, ప్రజల యొక్క అభిష్టం మేరకు ఆర్టీసీని నడిపే విధంగా మెరుగులు దిద్దాలనే ఉద్దేశంతో సురేష్ అన్న, నేను ఈ రోజున మన ఉన్నత అధికారులు మొదలుకొని ఈ బ్రాంచ్ మేనేజర్ వరకు అందరితో కూడా కూర్చొని చర్చించడం జరిగింది. అందరం కూడా మంచి వాతావరణంలో ఈ రోజున అన్ని సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వీటి మీద పరిష్కారాలు కూడా ఎమ్మెల్యేగా నేను కావచ్చు, చైర్మన్గా అన్న కావచ్చు, అందరం కూడా పరిష్కారం చేస్తామని కూడా అధికారులకి హామీ ఇవ్వటం జరిగింది. కావలి డిపోలో పనిచేసేటువంటి అధికారులు, కండక్టర్లు, డ్రైవర్లు, డిఎం వరకు కూడా అందరూ కూడా డెడికేటెడ్తో పనిచేస్తున్నారు. డిపార్ట్మెంట్ రేడల ప్రేమతో, డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి గౌరవంతో అందరూ కూడా పై అధికారుల యొక్క సూచనలకు అనుగుణంగా ఈరోజు డిపోని లాభదాయకంలో తీసుకొస్తున్నారు. చిన్న సమస్యలు కూడా శానిటేషన్ సమస్యలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య తీరిపోయింది, శానిటేషన్ సమస్య ప్రధానంగా ఉంది. దాన్ని కూడా మున్సిపల్ అధికారులను కోఆర్డినేట్ చేసుకొని వాటిని కూడా తీసుకురామని చెప్పి అందరికి కూడా ఈ రివ్యూలో చర్చించడం జరిగింది. టౌన్ అంతా కూడా అందంగా ఉండడమే కాదు, ఆర్టీసీ డిపో ప్రాంగణం కూడా పరిశుభ్రంగా ఉండాలనే దాంతో మున్సిపల్ అధికారులు కూడా సుముఖం చూపించి అన్నీ కూడా చేయటానికి వాళ్ళు కూడా ముందుకొచ్చారు. వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అందరూ కలిసి ఈ కావలి ఆర్టీసీ డిపో బాగా అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా పనిచేస్తుందని ప్రజానీకానికి తెలియజేస్తూ, గత సంవత్సరాల కాలంగా ఆగస్టు 15వ తేదీన మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే నాటి నుంచి నేటి వరకు 65 లక్షల మంది ప్రయాణిస్తే వివిధ ప్రయాణికుల దగ్గర నుంచి, వివిధ గ్రామ ప్రజల దగ్గర నుంచి, వివిధ ప్రాంత నాయకుల దగ్గర నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్లన్నింటినీ కూడా ఈరోజు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం, వీటన్నిటి మీద అతి తొందరలో వాళ్ళ ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వారు చెప్పినటువంటి సూచనలు కూడా నేను కూడా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కావలి ఆర్టీసీకి కొత్తగా తీసుకురావాల్సిన బస్సులు కానీ, కొత్తగా తీసుకురావాల్సినటువంటి క్యాడర్ స్ట్రెంత్ కానీ, కొత్తగా తీసుకురావాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసి కావలి ఆర్టీసీ డిపో కావలి ప్రజానీకానికి చేరువుగా, కావలి ప్రజానీకానికి అన్ని రకాలుగా సహాయం అందించే విధంగా, ప్రశాంతంగా ఉంచే విధంగా, ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండే విధంగా, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండే విధంగా రోజువారీగా కూడా సాయంత్రం పూట 1 టౌన్ పోలీసు సిఐ గారి పర్యవేక్షణలో రోజుకు 2 టీం ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. నైట్ 12 గంటల వరకు కూడా ఎక్కడ కూడా ఆకతాయిలకు అవకాశాలు ఇవ్వకుండా ఆర్టీసీ డిపోలో ఎటువంటి జరగకుండా కూడా గత 2 సంవత్సరాల నుంచి నా పర్యవేక్షణలో కూడా జరుగుతుంది. తప్పకుండా ఈ ఆర్టీసీ ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా డిఎం గారు ఇంకా ముందుకు పోయి అందరికీ చేరువ అవ్వాలని, ఒకసారి స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైంకే కొత్త రూట్లు కూడా అధ్యయనం చేయమని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అన్ని చేసి ఏ ఒక్క విద్యార్థి స్కూలుకి పోకుండా, బస్సు సౌకర్యం లేక స్కూలుకు పోలేదనే పరిస్థితి లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నుంచి టౌన్ అంతా కూడా అందంగా ఉండడమే కాదు, ఆర్టీసీ డిపో ప్రాంగణం కూడా పరిశుభ్రంగా ఉండాలనే దాంతో మున్సిపల్ అధికారులు కూడా సుముఖం చూపించి అన్నీ కూడా చేయటానికి వాళ్ళు కూడా ముందుకొచ్చారు.
వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అందరూ కలిసి ఈ కావలి ఆర్టీసీ డిపో బాగా అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా పనిచేస్తుందని ప్రజానీకానికి తెలియజేస్తూ, గత సంవత్సరాల కాలంగా ఆగస్టు 15వ తేదీన మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే నాటి నుంచి నేటి వరకు 65 లక్షల మంది ప్రయాణిస్తే వివిధ ప్రయాణికుల దగ్గర నుంచి, వివిధ గ్రామ ప్రజల దగ్గర నుంచి, వివిధ ప్రాంత నాయకుల దగ్గర నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్లన్నింటినీ కూడా ఈరోజు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం, వీటన్నిటి మీద అతి తొందరలో వాళ్ళ ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వారు చెప్పినటువంటి సూచనలు కూడా నేను కూడా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కావలి ఆర్టీసీకి కొత్తగా తీసుకురావాల్సిన బస్సులు కానీ, కొత్తగా తీసుకురావాల్సినటువంటి క్యాడర్ స్ట్రెంత్ కానీ, కొత్తగా తీసుకురావాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసి కావలి ఆర్టీసీ డిపో కావలి ప్రజానీకానికి చేరువుగా, కావలి ప్రజానీకానికి అన్ని రకాలుగా సహాయం అందించే విధంగా, ప్రశాంతంగా ఉంచే విధంగా, ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండే విధంగా, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండే విధంగా రోజువారీగా కూడా సాయంత్రం పూట 1 టౌన్ పోలీసు సిఐ గారి పర్యవేక్షణలో రోజుకు 2 టీం ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. నైట్ 12 గంటల వరకు కూడా ఎక్కడ కూడా ఆకతాయిలకు అవకాశాలు ఇవ్వకుండా ఆర్టీసీ డిపోలో ఎటువంటి జరగకుండా కూడా గత 2 సంవత్సరాల నుంచి నా పర్యవేక్షణలో కూడా జరుగుతుంది. తప్పకుండా ఈ ఆర్టీసీ ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా డిఎం గారు ఇంకా ముందుకు పోయి అందరికీ చేరువ అవ్వాలని, ఒకసారి స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైంకే కొత్త రూట్లు కూడా అధ్యయనం చేయమని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అన్ని చేసి ఏ ఒక్క విద్యార్థి స్కూల్కి పోకుండా, బస్సు సౌకర్యం లేక స్కూల్కి పోలేదనే పరిస్థితి లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.